మల్కాపేట రిజర్వాయర్ నుంచి సింగసముద్రం చెరువుకు నీటిని నింపించాలని బీజేపీ సిరిసిల్ల అధ్యక్షులు రెడ్డా వేణి గోపి డిమాండ్ చేశారు. రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. మల్కాపేట రిజర్వాయర్ నుంచి సింగసముద్రం చెరువుకు నీరు రాకపోవడంతో సుమారు 500 ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, మిడ్మానేరు నుంచి మల్కాపేట రిజర్వాయర్ని నింపి అక్కడి నుంచి సింగసముద్రం చెరువుకు నీటిని వదలాలని వినతి పత్రం సమర్పించారు. 2-3 రోజుల్లో నీరు వచ్చే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గోపి తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుండి సింగసముద్రం చెరుకు రావాల్సిన నీళ్లు ఆగిపోయినాయి గనక మరి అక్కపల్లి, రాజన్నపేట మరియు దేవునిగుట్ట తండ, బాకురుపల్లె తండ, ఈ రకంగా కొన్ని తండాలు గ్రామాల్లో ఏదైతే రైతులు ఉన్నారో ఈ నీళ్లు రాక ఆ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది కనుక మరి ఈరోజు మిడ్మానేర్ నుండి వాటర్ పంపింగ్ మల్కపేటకు చేసి ఆ మల్కపేట ద్వారా సింగసముద్రం కెనాల్ ద్వారా నీళ్లు విడిచినట్టయితే మొన్నొక్క రోజు విడిచారు కనుక నీళ్లు రెగ్యులర్గా వస్తాయని చెప్పి రైతులు పంపు సెట్లు, మోటార్లు కొనుక్కున్నారు. దాదాపు 40-50 లక్షలు ఖర్చు పెట్టి మరి ఒక రోజు వచ్చి వాటర్ అయిపోయినాయి కనుక ఈరోజు మల్కపేట రిజర్వాయర్ను నింపి అక్కడి నుండి ఈ రైతుల యొక్క పొలాలు ఎండిపోకుండా ఆ నీళ్లను రెగ్యులర్గా ఇచ్చి ఇప్పుడు ఏదైతే వరి పుట్ట దశలో ఉంది కనుక నీళ్లు అవసరం కనుక సుమారుగా 500 ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక తప్పకుండా గౌరవ కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ చేసినాం. భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేసినాం. మల్కపేట రిజర్వాయర్ నుండి